డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ చాలా సార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లో ఆడవాళ్ళు ఎక్కువగా బయటకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు చాలా మంది ఆడవాళ్ళనే తిడుతూ ఉంటారు. అంటే ఏమని నీదే బ్యాడ్ క్యారెక్టర్ అని చెప్పేసో నువ్వు ఏమైంది అసలు నువ్వు ఎందుకు అట్లా చేయాల్సి వచ్చిందో ఆమెనే దూషిస్తారు, ఆమెనే తప్పని మగవాడు తెరక అని అంటుంటారు. నీకు అవకాశం దొరికింది జాబ్ వాడు మహారాజు, వాడు అలాగే తిరుగుతాడు, ఎక్కువగా ఆడవాళ్ళని అంటూ ఉంటారు. అంటే దాని వెనకాల కారణాలు తెలియదు, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది అంటే ఒక ఆడమా ఇలా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ చెడిపోవడానికి కానీ వెనకాల కారణాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు. కారణాలు అనవసరం కదా, ఏ కారణమన్నా తప్పు చేయకూడదు కదా. చేయకూడదు అని తప్పు అంటే తప్పే కదా. నీకు ఏవో కారణాలు ఉన్నాయి, ఏదో ప్రెషర్ వల్ల తప్పు చేశాను అంటే అది ఎక్స్క్యూజ్ చేసేది తప్పు కాదు. అది తప్పు అంటే తప్పు, అంతే. తప్పు చేసావు అంతే. నీ కారణాలు నీకు ఉంటాయి. ఇప్పుడు హత్య చేసేసాడు అనుకో, దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు వాడు హత్య చేయడం వల్ల. కానీ ఏదైనా హత్యకి శిక్ష ఒకటే ఉంటది కదా. నువ్వు ఈ రీజన్ వల్ల చేసావు అని అనుకోరు కదా. అంటే భర్తలను మా భర్త ఇలా చూసుకోలేదనో ఏదో తప్పని చెప్పి అంటూ చూసుకోలేదంటే వెళ్ళిపోతావా? ఎవరు చూస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? మన ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు మనకు ఒక వస్తువు దొరికింది, ఈ వస్తువు మనం మంచిది కాదు, లేదా మనం అనుకున్నట్టుగా లేదు అనుకున్నా మనం కాంప్రమైజ్ కావాలి. వస్తువు విషయంలోనే ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కున్నాం, అదేదో మనం అనుకున్నట్టు లేదు, ఈ క్రాంప్టన్ కాదు, ఇది తీసుకుంటే బాగుండేది, ఉషా అయితే బాగుండేది అని అనుకుని ప్రయోజనం లేదు కదా. ఉన్నదాంతో సర్దుకోవాల్సింది. అలాంటిది మనుషులతో సర్దుకోకుండా ఎలా ఉంటావు? మనుషుల్ని ఎలా మారుస్తావు? మార్చలేవు కదా. అంటే భర్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఆడవాళ్ళు ఎలాంటి చెడిపోకుండా ఉండాలి అంటే, చెడు ప్రవర్తనలో లేదంటే చెడు స్టెప్ వేయకుండా ఉండాలి అంటే, రాంగ్ స్టెప్ వేయకుండా ఉండాలంటే అసలు అమ్మాయి మనసు ఇంకొక వైపుకి మళ్ళకూడదు. అంటే నీతో సవ్యంగా లేకపోతే సంసారం, అమ్మాయి మనసు ఇంకొక వైపుకి మళ్ళుతుంది. అంచేత అలాంటి పరిస్థితి తీసుకురాకూడదు. నా భర్త బంగారం, నా భర్త ఉండగా నాకేంటి అన్న ధీమా అమ్మాయిలో కనపడాలి. ఆ నిజాయితీ నీలో ఉండాలి. భార్యను అనుక్షణం ప్రేమించగలగాలి. అంటే ఊరికే 10 సార్లు ఫోన్లు చేసేసి నువ్వు వెంటనే నాకు ఎంత ఇష్టం అని చెప్పమని కాదు. అది నువ్వు నా మనసులో ఉన్నావు, నువ్వు మాత్రమే ఉన్నావు అన్న నమ్మకం అమ్మాయికి కలగాలి. ఎవరైనా వచ్చి మీ భర్తకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పినా సరే నమ్మకూడనంత నమ్మకం ఉండాలి అమ్మాయికి. అలాగే ప్రతి క్షణము ఈ కుటుంబం నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, నా కుటుంబం కోసం నేను నా లైఫ్ సాక్రిఫైస్ చేస్తాననే ఒక భరోసా అమ్మాయికి ఉండాలి. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అండగా అనే భరోసా ఉండాలి. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళాలనుకో, బాగాలేదనుకో, సరే వెళ్ళరా అనేసి వెళ్ళిపోవడం కాదు. సరే నేను వస్తాను, 1 గంట పర్మిషన్ పెడతాను, లేదా ఆదివారం సెలవు కదా ఆవేళ వెళ్దాము అని తను కూడా వెళ్ళినప్పుడు తన పక్కన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఉండే భరోసా, ఆ ధైర్యము ఒక్కతే పోయిస్తే రాదు. ఎవరు ఏ విషయంలో అయినా అంతే, ఒక హాస్పిటల్ అని కాదు, ఏ విషయంలో అయినా. తను ఇప్పుడు ఎవరితోటో ఏదో గొడవ పడింది, మాట్లాడాలని ఎడుతుంది, పదా నేను కూడా వస్తాను అంటే పక్కన మనిషి ఉన్నాడు అన్న ధైర్యం ఉంటుంది అమ్మాయికి. అంతే అలాంటి భరోసా ఆ భర్త ఇవ్వగలిగినప్పుడు ఆ అమ్మాయి మైండ్ వేరే వెళ్ళదు. అది సరిగా చూడక, సరిగా పట్టించుకోక, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నాకు టైం ఇవ్వటం లేదు, నా భర్త నన్ను ఇష్టంగా లేడు నా పట్ల అనే అనుమానం అమ్మాయికి ప్రవేశిస్తే, వేరే వాళ్ళతో పరిచయం అయిందనుకో, వాళ్ళు చాలా బాగా ఇంప్రెస్ చేస్తారు ఈ అమ్మాయిని. నేనంటే ఆయనకి ఎంత ఇష్టం, నాకు ఒంట్లో బాగాలేదంటే 4 సార్లు ఫోన్ చేశాడు, మా ఆయన ఒక్కసారి కూడా చేయలేదు. ఇలాంటి కంపారిజన్ వద్దన్నా వస్తుంది. అవతల వ్యక్తితో భర్తను పోల్చుకుంటారు. అలా భర్తని పోల్చుకున్నప్పుడు భర్త వల్ల కనుక వాళ్ళకి అనుకున్న సంతృప్తి దొరకకపోతే, అంటే సెక్స్ పరంగా కాదు, ఏ విషయంలో అయినా సరే ఫ్యామిలీలో భర్తతో కనుక వాళ్ళు సంతృప్తిగా లేనప్పుడు బయట వెతుక్కుంటారు వాళ్ళకి తెలియకుండానే. ఆ బయట వెతుక్కున్నప్పుడు, బయట వ్యక్తిలో అది దొరికినప్పుడు, వాళ్ళు అనుకున్న లక్షణాలు ఉన్నప్పుడు సహజంగా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవడమే కాదు, కంపారిజన్ కూడా మొదలవుతుంది. మనుషుల సంఘర్షణ మొదలవుతుంది. మా ఆయన ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు, నాకు ఫోన్ చేయలేదు, ఆయన చూడు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, నేను డాక్టర్కి వెళ్తానంటే నేను తోడు రాను అన్నాడు, నీకు బాగాలేకపోతే నేను ఉన్నాను అన్నాడు, అలా అన్నింటికీ నాకు నిలబడుతున్నాడు మనిషిగా అనే ఒక భరోసా అవతల వైపున కలిగింది అంటే ఈ అమ్మాయి మైండ్ డైవర్ట్ అవుతుందని అర్థం. దానికి కారణం ఏంటి? ఒకప్పుడు 100 ఏళ్ల కిందట అంటే ఆడవాళ్ళు అసలు వాడు చూడపోని, కొట్టని, తిట్టని, వీడే నా భర్త అని ఉండేవాళ్ళు. వేరే భావన ఆడవాళ్ళకి ఉండేది కాదు. వేరే చోటుకి వెళ్ళాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. అదేదో తప్పు పాపం అన్నట్టుగానే అలాగే భరించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి భార్యను ఆకట్టుకోవాల్సిన అవసరం భర్తకు కూడా ఉంది. ఉంటేనే ఉంటుంది, లేకపోతే వెళ్ళిపోయే పరిస్థితి కదా. ఏం చేస్తావు? నీతో నాకు నచ్చలేదు, వాడంటే నాకు ఇష్టం, నేను వెళ్ళిపోతున్నాను, ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. అంచేత అలాంటి పరిస్థితి లేకుండా భార్యని ప్రేమించగలగాలి,
భార్యతోటి ఎక్కువ టైం గడపగలగాలి. సినిమాకో షికారుకి వెడదామంటే ఇవాళ నాకు ఫ్రెండ్స్‌తో పార్టీ ఉంది నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడనుకో, నీ పార్టీ ముఖ్యమేనా నాతో కలిసి సినిమాకి రావా అనే ఒక అసంతృప్తి మొదలవుతుంది ఉంటుంది. అమ్మాయిలో. అవును, అవును. అదే పనుంది అంటే సర్దుకుంటుందేమో కానీ నా ఫ్రెండ్స్‌తో నేను పోతున్నా అన్నప్పుడు నీ ఫ్రెండే నీకు ముఖ్యమా పెళ్ళాం కంటే అవును, అవును. ఫ్రెండ్ ముఖ్యమా ఇలాంటి కంపారిజన్ వద్దన్నా వస్తుంది. అవును. అంచేత అలాంటి పరిస్థితి రాకుండా భార్య ఇష్టాలు తెలుసుకోగలగాలి. అంటే భార్య కూడా భర్త ఇష్టాలు తెలుసుకోగలగాలి. అలాగే భార్య ఇష్టానికి అనుకూలంగా మలుచుకోగలగాలి. అంటే ఇవాళ తను ఏదో సరదా పడింది కదా రేపు వెళ్దాంలే ఫ్రెండ్స్తో, లేదా ఈ అమ్మాయికి నచ్చ చెప్పుకుని ఇవాళ నేను పార్టీకి వస్తానని మాట ఇచ్చేసాను కదా వాళ్ళకి, రేపు నేను తప్పకుండా సినిమా తీసుకెళ్తాను, ఇవాళకి మనం అడ్జస్ట్ అయిపోదాం అని అనునయంగా చెప్పుకుంటే సర్దుకుంటుంది. అలా కాకుండా నాకు పార్టీ ఉంది నేను రాను పో, నువ్వు పోతే పో, నువ్వు పో నీ ఫ్రెండ్స్తో నేను వద్దన్నానా అన్నప్పుడు తప్పకుండా ఎవడో బాయ్ ఫ్రెండ్ని ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అంచేత అలా కాకుండా ఒకరి కోసం ఒకరు అన్న భావన మెయిన్గా ఇద్దరిలోనూ ఉండాలి. నా కోసం నువ్వు ఉన్నావు, నీ కోసం నేనున్నాను. నీతో చూస్తే ఉండే ఆనందం సినిమా ఫ్రెండ్తో చూస్తే ఉండదు అన్న భావన అమ్మాయికి రావాలి. అలాగే ఆ వ్యక్తికి కూడా రావాలి. నా ఫ్రెండ్స్తో సినిమా పోతాననే కంటే ఈ అమ్మాయితో ఉండే ఆనందం వాళ్ళతో చూస్తే రాదని. కానీ దురదృష్టం ఏంటంటే అలా అనిపించదు, ఫ్రెండ్స్తో ఉంటేనే ఎక్కువ ఆనందం అనిపిస్తుంది భార్యతో కంటే. అంచేత ఇలా ఒకరికొకరు అని అనుకున్నప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడాలి, ఒకరికొకరు భరోసాగా ఇవ్వగలగాలి. ముఖ్యంగా భార్య విషయంలో ఆమెను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే వేరే చోటికి ఆమె మనసు వెళ్ళకుండా ఉండాలి అంటే ఆమెను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ భర్తతో నేను సంతోషంగా ఉన్నాను అన్న భావన ఉంటే అమ్మాయి వేరే మైండ్ డైవర్ట్ కాదు. అలా డైవర్ట్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ డైవర్ట్ అవుతున్న లక్షణాలు ఈయన కనపడ్డాయనుకో, అంటే ఎవరితోటో ఎక్కువ ఫోన్లో మాట్లాడడమో, పరగ్గా ఉండడమో, ఏదో ఆలోచిస్తూ ఉండడమో అలా ఉందనుకో, ఓమ్మో ఎప్పుడో ఇది నాకు టెండర్ పెడుతుందని ఆయన జాగ్రత్త పడాలి. ఆమె మనసు అటు ఇటు ఊగిసలాడుతున్నప్పుడు మనసు తన వైపుకు మళ్లించుకునే మార్గాలు వెతుక్కోవాలి, చూసుకోవాలి. అది ఎక్కువగా భర్త చేయాల్సిన బాధ్యత భార్య విషయంలో. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.